ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జూన్ నెలలో అసలు తులారాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి అసలు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా తులారాశి వారికి వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక డిక్షనరీ ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా వరకు కూడాను విపరీతమైనటువంటి ఖర్చు, అనుకోకుండా ఖర్చు చాలా నెత్తి మీద పడడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యంగా క్షీణించడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఎదురు చూడలేని ఒక ఇది కనపడుతూ ఉంటుంది. అయినా దేనికైనా కూడా వాళ్ళు తట్టుకొని, శుక్ర మహాదశ ఉచ్చంగా ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిదానికి కూడా తట్టుకొని నిలబడే ఒక శక్తి తులారాశికి ఉంటుంది. తులారాశి వాళ్ళ జాతకం మహా అద్భుతంగా ఉండబోతుంది. జూన్ నుంచి అపర చక్రవర్తులు, అకస్మాత్తుగా ధన ప్రాప్తి, అకస్మాత్తుగా వాళ్ళకి సంపాదన రావటం, అకస్మాత్తుగా వాళ్ళకి తెలియని ఒక సంపాదన నిండుగా కురవబోతుంది. ఎదురు చూడలేని వంటి ఒక పుణ్య ఫలము వాళ్ళకి రాబోతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా ఈ రాశిలో ఉన్నవంటి నక్షత్రాలు ఎవరైనా ఉన్నారో, చిత్తా, స్వాతి, మరి ఇతర నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. జూన్ నెలలో వీళ్ళకి విశేషమైనటువంటి శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం రాబోతుంది. మనకు వచ్చేవంటి మెయిల్స్లో, మెసేజ్లో మేము ఎటువంటి జ్యోతిలింగ దర్శనం చేసుకోవాలని మీకు వచ్చి ఉంటుంది. ఆ జ్యోతిలింగ దర్శనం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి నాగేశ్వర స్వామి లింగం అన్నారు కదండి? అవును, నాగేశ్వర లింగం, జ్యోతిలింగం. ఈ నాగేశ్వర జ్యోతిలింగం అనేది మనకి ద్వారకాధీశ్వరంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అది మీరు గూగుల్లో కొడితే మీకు తెలిసిపోతుంది అది ఎక్కడ ఉంటుందో. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే సరిపోతుంది. తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేయాలి. 3 రోజులు నిద్ర చేసి ఈ మంత్రాన్ని 3 రోజులు అక్కడ వాళ్ళు పఠిస్తే జీవితంలో తిరుగులేని సంపాదన మీరు సంపాదిస్తారు. అపర కుబేరులు కావడానికి 100% పరమ సత్యం. అపర కుబేరులు అవుతారు. అంటే ఎలాంటి సమస్యలకి దర్శనం చేసుకుంటే మంచిదండి అసలు? ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులకి, ఒత్తిళ్ళు కావచ్చు, ప్రెషర్స్ కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, సమస్యలు కావచ్చు, వ్యాపారం డెవలప్మెంట్స్ లేవు, రాబడి లేదు, పంట నష్టంగా ఉన్నాయి, అంత మాదిరి ఒక విపరీతమైన ఇది భార్యాభర్తలతో అన్యోన్యతంగా ఉండకపోవటం, అనేక రకమైన సమస్యలు ఉండటం, లేని వ్యాధులు రావటం, అనేక రకమైనటువంటి కూడా మనకు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించవలసినటువంటి ఈ యొక్క ఆలయానికి వెళ్ళి విశేషమైనటువంటి పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. పోతే మొన్నే మనకి ఈ యొక్క విశేషమైనటువంటి నర్మదా పుష్కరాలు జరిగాయి. అవునండి. ఆ నర్మదా పుష్కరాలు జరిగినప్పుడు సందర్భంగా ఎన్నో రకాలైనటువంటి రాసులకి కొన్ని పుణ్యము, కొన్ని పాపము, కొన్ని పురుషార్థం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దాంట్లో ఈ ఒక 12 రాసులు కూడా మనకు కనపడుతుంది. అంటే 12 సంవత్సరానికి ఒక నదికి పుష్కరం అవుతుంది. ఏ నదికైనా, గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, నర్మద కావచ్చు, సింధు కావచ్చు, మరి కావేరి కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఏదైనా కూడా 12 సంవత్సరాలు ఒకసారి పుష్కరం. ఆ పుష్కరుడు అందులో ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని పుష్కర తీర్థము అంటారు. రేపు మనకి అంటే మహాకుంభమేళ కూడా మన తెలుగులో హిందూ నార్త్ ఇండియన్స్ ఆడతారు. ఆ కుంభమేళ అనేది అది వేరే విషయం. సో ఈ తులారాశికి వారికి ఏంటంటే ఆర్థికంగా, మానసికంగా ఉన్నటువంటి ఒత్తిళ్లతో అనేక రకమైనటువంటి సమస్యలు పడే వాళ్ళకి మీకు మంచి లాభదాయకం వచ్చేవంటి ఒక యోగా మీకు కనపడుతుంది. కాబట్టి స్ఫటిక లింగాన్ని స్ఫటిక లింగానికి ఏం చేయాలంటే ప్రత్యేకంగా విభూది, ఆ విభూతిలో బాగా
అభిషేకం చేసిన వంటి విభూతితో పాటు ఒక్కొక్క బ్రాహ్మణుడికి దానం చేయటం చాలా విశేషం. ఎక్కడైతే మీరు ఆలయ ప్రవేశిస్తూ ఉంటారో ఆ ఆలయం దగ్గర ఒక బ్రాహ్మణునికి 11 స్ఫటికలింగాలు దానం చేయండి. ఆ స్ఫటికలింగంతో పాటు వస్త్రము, పండు, ఫలము, పుష్పము ఏదైనా ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంటే అంత దూరం వెళ్ళలేను వాళ్ళకి, అంతే కదండి. అంటే ఓపుకుంటే ఆ స్వామిని తలుచుకుంటే తప్పకుండా వెళ్తారు. అవును. లేని పక్షాన ఇక్కడ దగ్గర ఉన్న శివాలయాల్లో కూడా ఈ స్ఫటికలింగాలు తీసుకొచ్చి మీరు దానం చేయండి. ఆ దానం చేసేటప్పుడు ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. మంచి పరిహారం తెలియజేశా గురుగారు, ధన్యవాదాలు మీకు. నమస్తే. చూసారు కదండి గురుగారి మాటల్లో. మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.